ఈ మధ్యకాలంలో జనాల్లో విపరీతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఎక్కువయ్యాయి. జనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. మనం ఏ రకమైనటువంటి ఫుడ్ తినాలి, ఏ రకమైనటువంటి మందులు ఎక్కువగా వేసుకోకూడదు, ఇట్లా రకరకాలుగా ప్రజల్లో అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే జనం అంతా కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఇట్లా ఏ రకమైనటువంటి ఆయిల్స్ని, ముఖ్యంగా వేరుశనగ నూనె లాంటి వాటిని, పామ్ ఆయిల్ ఇవన్నీ వాడడం మానేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అంటే మనంతటా మనమే ఏదైనా కూడా ఆయిల్ని దగ్గరుండి చేయించుకోవాలి తప్ప కల్తీ పెరిగిపోయింది ఆయిల్లో అనే మాట వినిపిస్తూ ఉండడంతో వేరుశనగ నుంచి ఏదైనా కూడా సొంతగా మనమే దగ్గరుండి గానుగలో చేయించుకోవాలి అనే ఆలోచన జనాల్లో పెరుగుతోంది. అయితే సాధారణంగా ఉండేటువంటి గానుగోలకు సంబంధించినటువంటి మెషిన్స్ కాకుండా భారత్ అగ్రిటెక్ మహారాష్ట్ర వాళ్ళు కొత్త రకం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మెషిన్స్ని తీసుకొచ్చారు. ఇవి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. కొత్త రకం అంటే బాగా పురాతన కైండ్ ఆఫ్ దశాబ్దాల క్రితం నుంచి వాడుతున్నటువంటివి ఆపేశారని నా ఉద్దేశం. సో వాటిల్లో ఏంటంటే వాటిల్లో వీటికి తేడా ఏంటంటే, పాత మెషిన్స్లో మనం ఎక్కువగా ఏదైతే ఈ మన ఐటమ్ ఏదైతే కొబ్బరికి సంబంధించిందనండి, వేరుశనగ అండి, ఏదైనా సరే నువ్వులు కానీ వేసినప్పుడు అదేమవుతుందంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఆయిల్. అంటే ప్రెస్సింగ్ చాలా స్లోగా, తక్కువ ప్రెషర్ పడుతుంది. సో అందువల్ల వచ్చేటువంటి అవుట్పుట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ భారత్ అగ్రిటెక్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి కొత్త రకం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మెషిన్స్తో అవుట్పుట్ చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. దాంతోపాటు అనేక అయినటువంటి అంశాలని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. గానుగులో యూజ్ చేసే పాత ఓల్డ్ మెషిన్స్కి కొంత లిమిట్ ఉంటుంది. ఇవి మాత్రమే వాడాలి, ఇంతవరకు మాత్రమే వాడాలి అని ఉంటుంది. అట్లాగే మనకి కేక్ అంటారు. మనం ఎప్పుడైనా ఆయిల్స్ని ప్రెస్ చేసిన తర్వాత బయటకు వచ్చేటువంటి ఆ స్క్రాప్ కానీ, చెత్త కానీ, దాన్ని కేక్ అని పిలుస్తారు. సో ఆ కేక్ కూడా ఒక చెక్కలాగా బయటకు వచ్చేస్తుంది. ఈ కేక్ కూడా మార్కెట్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. మీకు పశువులకు దాణాకు సంబంధించి కానీ, సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆర్గానిక్ ఫార్మింగ్, వాళ్ళకి మామిడి తోటలకి, అరటి తోటలకి, వాటన్నిటికీ కూడా ఈ కేక్ ఏదైతే బయటకు వచ్చిన ముడి పదార్థం ఉందో దీన్నే వాళ్ళు చాలా చోట్ల ఉపయోగించుకుంటారు. ఎరువులాగా కానీ అనేక అంశాలు సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ కేక్ అనేది విపరీతమైన డిమాండ్లో ఉంటుంది. వాళ్ళకి కూడా మనం ఈ ఆయిల్తో పాటు సపరేట్గా కేక్ మీద కూడా ఒక వ్యాపారం చేసుకోవచ్చు చిన్న తరహాగా. అలాగే నార్మల్గా ఉండేటువంటి ఇదివరకు వాడిన ఈ చెక్క గానుగ మెషిన్లకు సంబంధించిన అవుట్పుట్ తీయడానికి కనీసం 4 సరే మనకి వర్క్ లేబర్ కావాల్సి వస్తారు. కానీ ఈ భారత్ అగ్రిటెక్ యొక్క మెషిన్ ద్వారా మనం ఆయిల్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మనకు కేవలం 2 వర్కర్స్ ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతారు. ఈ మెషిన్ ద్వారా మనం రకరకాల ఆయిల్స్ని ఇందులోంచి బయటికి తీయవచ్చు. ఉదాహరణకి వేరుశనగ నూనె, కాటన్ సీడ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, నీమ్ ఆయిల్, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇట్లా రకరకాల సాఫ్లవర్ ఆయిల్ అంటారు కదా, అవి కూడా అనమాట. ఎన్నో రకాల ఆయిల్స్ని ఈ యొక్క మెషిన్ నుంచి మనం బయటికి తీయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, పాత మోడల్ గానుగ మెషిన్లు ఫాస్ట్గా ఆడేస్తాయి అనమాట లోపల ఉండే పదార్థాలు నూనె బయటికి రావడానికి. ఈ కొత్త మోడల్ది భారత్ అగ్రిటెక్ వాళ్ళది ఏంటంటే స్లోగా ఆడుతుంది. దానివల్ల నూనె అనేది వేడెక్కదు. దానివల్ల దాంట్లో ఉండే పోషకాలు కూడా పదిలంగా ఉంటాయి. ఈ మెషిన్ ద్వారా మీ ఏరియాలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ని మీరు ప్రొడ్యూస్ చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. మొదట ఇది మనం ఇంటి దగ్గరే పెట్టేసుకోవచ్చు. ఇంటి దగ్గర మనకు కొంత స్పేస్ ఉంటే చాలు, ఈ మెషిన్ని చక్కగా మనం రన్ చేసుకోవచ్చు. డిమాండ్ బాగా పెరిగినప్పుడు రద్దీగా ఉండేటువంటి ఏరియాలో మీరు ఒక షాప్ తీసుకుని, అంటే ఫస్ట్ ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకుని చిన్న ప్లేస్లో, ఆ తర్వాత సక్సెస్ అయింది, బాగానే కొంటున్నారు మన దగ్గర అనుకున్నప్పుడు చిన్న ప్లేస్ సరిపోతుంది. ఒక చిన్న ఆఫీస్ తీసుకుని అక్కడ షెల్ఫ్ లాంటివి కేవలం మనం డిస్ప్లే చేసుకోవడానికి, మన ఆయిల్స్ ఏమేమి ఉన్నాయని డిస్ప్లే చేసుకోవడానికి ఒక షెల్ఫ్ కావాల్సి ఉంటుంది. అంతే తప్ప అంతకుమించి పెద్ద ప్లేస్ అవసరం ఉండదు. భారత్ అగ్రిటెక్ వాళ్ళ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మెషిన్ ధర దాదాపు 2,50,000 నుంచి ధరలు ప్రారంభం అవుతున్నాయి. ఈ స్క్రీన్లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు, అడ్రస్ ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు. చాలామందికి ఉపయోగపడేటువంటి బిజినెస్ అవుతుంది ఇది. ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. మా దగ్గర బాగానే ఉన్నాయి డబ్బులు, మేము దాచుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకునే వాళ్ళకి మంచి బిజినెస్ అవకాశంగా ఇది ఉంటుంది. కాబట్టి వీళ్ళనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ గ్రూపుల్లో కానీ, ఫ్రెండ్స్ గ్రూపుల్లో కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవటం కంటే నలుగురికి ఎట్లా ఉపయోగపడదాం, మనం కేవలం ఒక వీడియో షేర్ చేయడం ద్వారా ఒకళ్ళ జీవితాన్ని మనం మార్చగలం అంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి. కాబట్టి కంపల్సరీ వీడియోని షేర్ చేయండి.